హలో వ్యూయర్స్, ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చల్లోకి వచ్చిన పేరు. ట్రైనీ ఐపీఎస్గా ఉన్న ఉదయ్ కృష్ణారెడ్డి ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. అనుచిత ప్రవర్తన ఫిర్యాదు అందడంతో నేషనల్ పోలీస్ అకాడమీ నుంచి సస్పెన్షన్ ఎదుర్కొంటున్నారు. ఒకప్పుడు దేశవ్యాప్తంగా యువతకు ఆదర్శంగా నిలిచిన ఉదయ్ కృష్ణారెడ్డిపై ఈ ఫిర్యాదు అందడం, సస్పెన్షన్ కావటం, ఇప్పుడు హాస్పిటల్లో చేరటం నిజంగా షాకింగే. ఉదయ్ కృష్ణారెడ్డి చిన్న వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయాడు. తన నానమ్మ కూరగాయలు అమ్ముతూ విజయ కృష్ణారెడ్డిని చదివించింది. ఎంతో ఆత్మస్థైర్యంతో కానిస్టేబుల్గా ఎంపికైన ఉదయ్ కృష్ణారెడ్డి ఆ క్రమంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొని ఐపీఎస్గా సెలెక్ట్ అయ్యాడు. దేశవ్యాప్తంగా అందరికీ ఆదర్శంగా నిలిచాడు. అలాంటి ఉదయ్ కృష్ణారెడ్డి ఇప్పుడు ఈ పరిస్థితి ఎదుర్కోవడంపై పెద్ద చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఉదయ్ కృష్ణారెడ్డికి సంబంధించిన కొన్ని అంశాలు తెలుసుకుందాం. ఉదయ్ కృష్ణారెడ్డి ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం ఊళ్లపాలెంలో పుట్టాడు. తల్లిదండ్రులు జయమ్మ, శ్రీనివాస్ రెడ్డి. వీరికి 2 కుమారులు. పెద్ద కుమారుడి పేరు ఉదయ్ కృష్ణారెడ్డి కాగా చిన్న కుమారుడి పేరు ప్రణయ్ రెడ్డి. వీరిది పేద కుటుంబం. శ్రీనివాస్ రెడ్డి లారీ డ్రైవర్గా చేసేవారు. అయితే ఉదయ్ కృష్ణారెడ్డికి 4 ఏళ్ల వయసులోనే తల్లి అనారోగ్యంతో కన్నుమూశారు. దీంతో పిల్లల బాగోగులను శ్రీనివాసరెడ్డి తల్లి అంటే ఉదయ్ కృష్ణారెడ్డి నానమ్మ రమణమ్మ చూసేవారు. ఆమె కూరగాయలు అమ్మేవారు. ఇక ఉదయ్ కృష్ణారెడ్డి ఊళ్లపాలెంలోని జిల్లా పరిషత్ హై స్కూల్లో 10th వరకు చదివారు. కావలిలోని జవహర్ భారతి కాలేజీలో ఇంటర్మీడియట్, డిగ్రీ చదివారు. తన చదువంతా కూడా తెలుగు మీడియంలోనే సాగింది. ఉదయ్ కృష్ణారెడ్డి డిగ్రీ 2nd ఇయర్ చదువుతుండగా కానిస్టేబుల్ నోటిఫికేషన్ వచ్చింది. దీంతో అక్కడి యువకుల్లో చాలా మంది స్కూల్ గ్రౌండ్ లో పరిగెత్తేవారు. మరికొందరు కోచింగ్ కోసం హైదరాబాద్కు వచ్చేవారు. దీంతో ఉదయ్ కృష్ణారెడ్డి తండ్రి శ్రీనివాసరెడ్డి కూడా తన కుమారుడిని కానిస్టేబుల్ ఉద్యోగానికి అప్లై చేయాలని చెప్పారట. అయితే కానిస్టేబుల్గా చేయడం ఇష్టం లేదని, డిగ్రీ అయ్యాక పెద్ద ఉద్యోగాలకు ట్రై చేస్తానని చెప్పారు ఉదయ్ కృష్ణారెడ్డి. అయితే కుమారుడి ఇష్టాన్ని కాదనలేని శ్రీనివాసరెడ్డి అప్పుడే ఒక విషయం చెప్పారట. లైఫ్లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ముందుగా మనకు వచ్చిన అవకాశాన్ని ట్రై చేయాలి. అప్పుడు కాన్ఫిడెన్స్ వస్తుంది. చిన్న చిన్న సక్సెస్లే లైఫ్లో చాలా కాన్ఫిడెన్స్ నింపుతాయి అని చెప్పారట. అయినప్పటికీ ఆ మాటలను అంత సీరియస్గా తీసుకోలేదు ఉదయ్ కృష్ణారెడ్డి. సరే చూద్దాంలే అనుకుని ఆ అంశాన్ని ఇగ్నోర్ చేశారు. ఈ ఘటన జరిగిన 15 రోజులకు ఉదయ్ కృష్ణారెడ్డి తండ్రి హార్ట్అటాక్తో చనిపోయారు. దీంతో నానమ్మ అన్ని తానే పెంచారు. ఆ వయసులో ఆమెకు ఓపిక లేకున్నా, వయసు సహకరించకున్నా పిల్లల కోసం కూరగాయలు అమ్మేందుకు వివిధ ప్రాంతాలకు వెళ్లేవారు. ప్రతి రూపాయి పొదుపు చేసి మనవాళ్ల కోసం దాచిపెట్టేవారు. నానమ్మ పడుతున్న కష్టాలను, తండ్రి చెప్పిన మాటలను, అంతకుముందు తండ్రి తమ కోసం పడిన కష్టాన్ని చూసిన ఉదయ్ కృష్ణారెడ్డికి తండ్రి చెప్పిన మాటలు మరోసారి గుర్తొచ్చాయి. తన తండ్రి చెప్పిన మాట తన కోసమే అని అనుకున్న ఉదయ్ కృష్ణారెడ్డి ఓవైపు చదువుకుంటూనే నానమ్మకు హెల్ప్ చేసేవాడు. కానిస్టేబుల్ ఉద్యోగానికి అప్లై చేశాడు. ప్రాక్టీస్ కూడా చేశాడు. అలా 2012లో కానిస్టేబుల్గా ఎంపికయ్యాడు. 19 ఏళ్లకే కానిస్టేబుల్గా ఎంపికై జిల్లాలో ఆ బ్యాచ్లోని అతి చిన్న వయసున్న కానిస్టేబుల్గా నిలిచాడు. అయితే కానిస్టేబుల్గా చేస్తున్నప్పటికీ తన టార్గెట్ సివిల్స్ మీద ఉండేది. అప్పటికే తన శాలరీలో కొంత డబ్బును తన చదువు కోసం పక్కన పెట్టేవాడు. కొంత డబ్బును నానమ్మకు ఇచ్చేవాడు. అలా కానిస్టేబుల్గా కొనసాగుతున్న టైంలో ఓ పోలీస్ స్టేషన్కు ఉదయ్ కృష్ణారెడ్డికి ట్రాన్స్ఫర్ అయింది. అందరికంటే చిన్నవాడు కావడంతో యాక్టివ్గా ఉండేవాడు. దీంతో కొంతమంది ఆఫీసర్స్ జెలస్ ఫీల్ అయ్యేవాళ్ళు. ఆ క్రమంలోనే ఆ పోలీస్ స్టేషన్లో అక్కడున్న సిఐకి ఉదయ్ కృష్ణారెడ్డి ప్రవర్తన నచ్చేది కాదు. దీంతో ఎప్పుడూ ఏదో ఒక కారణం చూపి అవమానించేవాడు. అయితే 2018లో జరిగిన ఘటన ఉదయ్ కృష్ణారెడ్డిలో కసిని పెంచింది. 2018 ఆగస్టు 10న పోలీస్ శాఖలో నార్మల్ డ్రిల్ కార్యక్రమం జరుగుతోంది. తను అప్పగించిన పనిని పూర్తి చేసే క్రమంలో ఉదయ్ కృష్ణారెడ్డికి డ్రిల్కి వెళ్లేటప్పటికి 10 నిమిషాలు లేట్ అయింది. అప్పటికే ఉదయ్ కృష్ణారెడ్డిపై పర్సనల్ గెడ్జ్ పెట్టుకున్న సదరు సిఐ ఉదయ్ కృష్ణారెడ్డిని చూడగానే కానిస్టేబుల్ ఉదయ్ కృష్ణారెడ్డి గారు వస్తున్నారు. ఆయన చాలా కలలు కంటున్నాడు. ఐఏఎస్, ఐపీఎస్ అవుతాడట. కానీ డిసిప్లిన్ లేదు. ఆలస్యంగా వస్తాడు. ఈ మధ్యలో తోక కూడా పెరిగింది. ఆయనకు డిసిప్లిన్ నేర్పించాలి. మీరంతా డ్రిల్ ఆపేయండి. ఆ ఒక్కడికే డ్రిల్ నేర్పాలి అని ఏఎస్ఐకి ఆదేశాలు జారీ చేశాడు సదరు సిఐ. దీంతో అక్కడున్న కానిస్టేబుల్ అంతా కూడా షాక్ తిన్నారు. అలా ఉదయ్ కృష్ణారెడ్డి ఒక్కడే డ్రిల్ పరేడ్ చేశారు. ఆ డ్రిల్ పరేడ్ చేస్తున్న టైంలోనే ఉదయ్ కృష్ణారెడ్డి యూనిఫామ్ షర్ట్ బటన్ ఊడింది. డ్రిల్స్ చేస్తున్న సమయంలో అది చాలా కామన్ గా జరుగుతుంటుంది. అయితే ఆ మిస్టేక్ పై చాలా సీరియస్ అయిన సదరు సిఐ మరోసారి తన కోపాన్ని, తన జెలస్ ని ప్రదర్శించారు. చాలా మంది సివిల్స్ రాయాలని అనుకుంటారు. వారంతా సక్సెస్ కావాలి కదా. నువ్వు అప్పుడే ఐఏఎస్, ఐపీఎస్ అయినట్టు ఫీల్ అవుతున్నావెందుకు? ఆ రకంగా ప్రవర్తిస్తున్నావెందుకు? కేవలం నువ్వు ఆఫ్టర్ ఆల్ కానిస్టేబుల్వి మాత్రమే. ఆ విషయం తెలుసుకుని ప్రవర్తిస్తే మంచిది అని ఎగతాళి చేశారట. అంతేకాకుండా ఆ మిస్టేక్ గాను మైదానం చుట్టూ కొన్ని రౌండ్లు వేయించారు. ఆ అవమానాన్ని భరిస్తూనే ఆ రౌండ్స్ పూర్తి చేసిన ఉదయ్ కృష్ణారెడ్డి అదే రోజు తన జాబ్కి రిజైన్ చేస్తున్నట్టు రిసిగ్నేషన్ లెటర్ ఇచ్చారట. అయితే ఆ లెటర్ చూసిన సదరు సిఐ ఏంటి బెదిరిస్తున్నావా? అప్పుడే సివిల్కి సక్సెస్ అయినట్టు ఫీల్ అవుతున్నావు అని ఎగతాళి చేసి ఆ రిసిగ్నేషన్ లెటర్ని పక్కన పెట్టేసి వెళ్లిపోయారట. చివరికి ఆ రిసిగ్నేషన్ లెటర్ని అప్రూవ్ చేయలేదు.
కానీ తను మాత్రం ఆ రిసిగ్నేషన్ లెటర్ ఇచ్చేసి బయటకు వచ్చేశాడు. మళ్ళీ డ్యూటీకి వెళ్ళలేదు. తాను ఉద్యోగం మానేశానని తెలిస్తే నానమ్మ ఎక్కడ బాధపడుతుందోనని ఆ విషయాన్ని నానమ్మకు చెప్పలేదు. హైదరాబాద్ లో జాబ్ వచ్చిందని చెప్పి హైదరాబాద్ కు వచ్చేశాడు. ఉదయ్ కృష్ణారెడ్డి రిసిగ్నేషన్ ని ఆ సిఐ చాలా కాలం పాటు ఆమోదించలేదు. అంతేకాకుండా 2019లో ఆయనకు డెజర్టర్ నోటీసు కూడా జారీ అయింది. ఆ సిఐ నిఘా ఉంచడం ప్రారంభించారు. వీటన్నిటికీ ప్రభావితం కాకుండా తన లక్ష్యంపైనే దృష్టి పెట్టాడు ఉదయ్ కృష్ణారెడ్డి. తన సొంత ఊరికి వెళ్ళినప్పుడు తన రాజీనామాను ఆమోదింపజేసుకునేందుకు ఎస్పీ కార్యాలయం సహాయం తీసుకున్నారు. ఆ తర్వాత కొన్నాళ్లకు ఆ జిల్లా ఎస్పీగా సిద్ధార్థ కౌశల్ గారు వచ్చిన తర్వాత ఆయన సహకారంతో రిసిగ్నేషన్ ను ఆమోదింపజేసుకున్నారు. అప్పటికే తాను దాచుకున్న డబ్బుతో ఓ కోచింగ్ సెంటర్లో చేరాడు. మెటీరియల్ కొనుక్కున్నాడు. నానమ్మతో మాట్లాడేందుకు మాత్రమే ఫోన్ వాడేవాడు. మొదటి 3 ప్రయత్నాల్లో సివిల్స్లో విఫలమయ్యాడు. ఢిల్లీలోనూ కోచింగ్ తీసుకున్నాడు. అలా కంటిన్యూగా తన లక్ష్యంపైనే గురి పెట్టడంతో 4వ ప్రయత్నంలో ఆల్ ఇండియా 780వ ర్యాంకు సాధించాడు. అలా అన్ని ఇబ్బందులు ఎదుర్కొని సివిల్ సర్వీసెస్ ని క్లియర్ చేశారు ఉదయ్ కృష్ణారెడ్డి. ఉదయ్ కృష్ణారెడ్డి సాధించిన విజయం పట్ల తనతో పాటు పనిచేసిన కానిస్టేబుళ్లతో పాటు పోలీస్ శాఖలోని పలువురు కూడా ఆయనను అభినందించారు. ఓ ఇంటర్వ్యూలో ఉదయ్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ కొన్ని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. నా లైఫ్ లో ఎన్నో ఇష్యూస్ ప్రభావితం చేశాయి. అన్నిటికంటే ముఖ్యంగా ఆ సిఐ చేసిన అవమానం నన్ను సివిల్స్ వైపు మళ్లించింది. అన్ని శాఖల్లో చాలా వరకు మంచి అధికారులే ఉంటారు. ఎదుటి వ్యక్తిని గౌరవిస్తారు. కొందరు మాత్రమే ఎదుటి వారిని చిన్నచూపు చూసేవారు ఉంటారు. ప్రభుత్వ వ్యవస్థల లక్ష్యమే మానవ సంక్షేమం అని ఆలోచించుకుంటే వారిలోనూ మార్పు వస్తుంది. ఎదుటి వారిని చిన్నచూపు చూడటం కూడా తగ్గుతుంది. ఆ సిఐ చేసిన అవమానం నాకు మాత్రమే కాబట్టి నాలో ఆ కసిని పెంచింది. ఆ రోజు ఏడుపు వచ్చినా తట్టుకున్నాను. ఒకానొక టైంలో విరక్తి అనిపించేది. కానీ ఆ స్టేషన్లో పనిచేసే వారిలో చాలా మంది అలాంటి అవమానమే ఎదుర్కొన్నారు. కానీ ఉద్యోగాల్లో కంటిన్యూ అవుతూనే ఉన్నారు. వారి వారి పరిస్థితులు వేరు. కొందరు బాధపడినా బయటకు చెప్పుకోలేకపోయారు. అలాగని తనకు ఆ అధికారిపై ఎలాంటి కోపం లేదు అని చెప్పారు. అలా తనకు ఎదురైన అవమానాలు, ఒత్తిళ్లను అధిగమించేందుకు ఆధ్యాత్మిక చింతనను అలవాటు చేసుకున్నారు ఉదయ్ కృష్ణారెడ్డి. సుందరకాండ, రామాయణం, మహాభారతం లాంటివి చదివేవారు. మనం ప్రయత్నలోపం లేకుండా కష్టపడితే ఫలితం దానంతట అదే వస్తుందని తాను నమ్మానని ఆ ఇంటర్వ్యూలో చెప్పారు. ఇదంతా ఒకే ఎత్తు అయితే తాజా ఎపిసోడ్లో మరో కీలకమైన కోణం బయటపడింది. నేషనల్ పోలీస్ అకాడమీలో ట్రైనింగ్ పొందుతున్న ఉదయ్ కృష్ణారెడ్డిపై ఓ మహిళా ట్రైనీ ఐపీఎస్ ఆఫీసర్ లైంగిక వేధింపుల ఆరోపణ చేస్తూ ఫిర్యాదు చేశారు. అత్తాపూర్ పోలీసులకు ఈ ఫిర్యాదు అందింది. ఈ ఫిర్యాదు అందిన తర్వాత ఉదయ్ కృష్ణారెడ్డిని సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు. అయితే ప్రస్తుతం ఆయనపై నేరం కన్ఫర్మ్ కానప్పటికీ కేవలం ఆరోపణలు ఉన్న నేపథ్యంలో, ఆయన ట్రైనింగ్ లో ఉన్న నేపథ్యంలో తాత్కాలికంగా ఈ చర్యలు తీసుకున్నారు. అయితే ఈ పరిణామాల నేపథ్యంలో ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యా యత్నం చేశారు. ఆత్మహత్యా యత్నానికి ముందు ఓ లేఖను కూడా రాశారు. అందులో కొన్ని అంశాలను ప్రస్తావించారు. ఆ మహిళా ట్రైనీ ఐపీఎస్ ఆఫీసర్ తనపై చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని ఉదయ్ కృష్ణారెడ్డి ఆ లేఖలో పేర్కొన్నారు. అంతేకాకుండా కొన్నాళ్లుగా ఆమెతో రిలేషన్ లో ఉన్నానని చెప్పారు. ఆమెకు పెళ్లైన తర్వాత కూడా మా రిలేషన్ కొనసాగిందని, తానే స్వయంగా ఒక్కోసారి రూమ్ దగ్గరికి వచ్చి తలుపు కొట్టి గొడవ చేసేదని ఆ లెటర్లో రాశారు. దానికి సంబంధించిన పూర్తి వీడియో ఆధారాలు తన మొబైల్లో ఉన్నాయని, తమ రిలేషన్ వివాదానికి సంబంధించిన అన్ని ఇష్యూస్ ఆమె భర్తకు కూడా తెలుసునని ఆ లేఖలో పేర్కొన్నారు. వాటిని పరిశీలిస్తే నిజ నిజాలు తెలుస్తాయని ఆ లేఖలో చెప్పారు ఉదయ్ కృష్ణారెడ్డి. అయితే గతంలో ఉదయ్ కృష్ణారెడ్డి ఐపీఎస్ గా సెలెక్ట్ కావటం ఎంత సెన్సేషనల్ అయిందో ప్రస్తుతం ఆయనపై వచ్చిన ఆరోపణలు కూడా అంతే సెన్సేషనల్ గా మారాయి. మొత్తం మీద చిన్న చిన్న అవమానాలు, చిన్న చిన్న కష్టాలకే చాలా మంది కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఉదయ్ కృష్ణారెడ్డి సక్సెస్ స్టోరీ చాలా మందిలో ఆత్మస్థైర్యం నింపింది. అయితే తాజాగా మొదలైన వివాదం ఆయన కెరీర్ను పాతాళానికి పడేసే పరిస్థితి వచ్చింది. మరి ఈ విషయంలో ఎవరు చెప్పేది నిజం? ఆమె ఆరోపణలు నిజమేనా? ఉదయ్ కృష్ణారెడ్డి చెప్పేది నిజమా, లేదా కుట్ర ఏదైనా జరిగిందా అనేది ఇంకా పూర్తి విచారణలో తేలాల్సి ఉంది. ప్రస్తుతం ఆయనపై వచ్చింది ఆరోపణలు మాత్రమే. పూర్తి విచారణ తర్వాత అన్ని విషయాలు వెలుగులోకి రానున్నాయి. ఇవి ట్రైనీ ఐపీఎస్ ఆఫీసర్ ఉదయ్ కృష్ణారెడ్డికి సంబంధించిన అంశాలు.